ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు రికమెండేషన్ రావాల్సిన పరిస్థితిని ఉపాధ్యాయులు తీసుకురావాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన ఉదయగిరిలో ఉన్నత పాఠశాలలో అదనపు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన క్వాలిటీయెస్ట్ ఎడ్యుకేషన్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ పేద విద్యార్థుల విద్యకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రబాబు యాదవ్ తదితరులు హాజరయ్యారు. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ నెక్స్ట్ నౌ అది కాదు. ఈ రోజున ఈ ఆల్తూరి రామిరెడ్డి గవర్నమెంట్ హై స్కూల్లో 350 మంది స్టూడెంట్స్ తోటే ఈ రోజున ఈ స్కూలు నడపడం జరుగుతూ ఉంది. మన జేడీ గారు చెప్పినట్టుగా 500 టార్గెట్ పెట్టుకొని ప్రిన్సిపాల్ గారు ముందుకు వెళ్తామని చెప్పారు. సంతోషం అది. నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాను. మీరు దాన్ని ఒక్కళ్ళని ఎక్సెప్షన్ చేశారు కాగా. నేను బుచ్చిరెడ్డిపాళెం మన బుచ్చిరెడ్డిపాళెం తెలిసే ఉంటుంది మీకు, నెల్లూరు వెళ్ళే దారిలో వస్తుంది. బుచ్చిరెడ్డిపాళెంలో కొంతమంది 6th to 10th చదివి ఉంటారు, చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా. కానీ నేను 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకే బిల్డింగ్లో చదివాను, గవర్నమెంట్ హై స్కూల్. 7 సంవత్సరాలు అదే గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. ఇటువంటి క్లాస్ రూమ్స్లోనే కింద కూర్చొని చదివాను. మీలాగా కనీసం ఇప్పుడు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు, కింద కూర్చొనే సభలకు అటెండ్ అయ్యాను. మట్టిలోనే ఆడుకున్నాం, అన్ని రకాల స్పోర్ట్స్ ఆడాము. మాకు కూడా ఇంత పెద్ద దాదాపుగా ఇదే సైజు గ్రౌండ్ ఉండేది అప్పట్లో. అంటే ఆ రోజు విద్యా విధానానికి ఈ రోజున మనం విద్యా విధానానికి చాలా తేడా ఉంది. మనకు లీడర్షిప్ స్కిల్స్ రావాలి. అదేవిధంగా ఒక బాధ్యత, అంటే ఇక్కడికి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారమ్మా ఒకసారి చేతులు లేపండి, ఇక్కడ ఒకసారి చేరేజ్ బాధ్యతతోటి మదర్స్ జనరల్గా మదర్స్కి బాధ్యత ఎక్కువ. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మదర్స్ పర్యవేక్షణలోనే పిల్లలు చదివే పరిస్థితి. ఎందుకంటే ఓవరాల్గా ఫ్యామిలీ ఇన్కమ్ చాలా తక్కువ. ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని ఇళ్లలో కూడా ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ. అందరూ కష్టపడితే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నేను ఇక్కడ ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ కానీ బాయ్స్కి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది, ఇప్పుడు ఈరోజు ఒకసారి చూడండి, క్యాంపస్ చూడండి, చెట్లు లేవు, ఎక్కడ చెట్లు వేయలేదు. ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడే కానీ బలమైన చెట్లు కానీ వేసి ఉంటే ఈ రోజున మీరు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి, చిన్న బెంచ్లు వేసుకొని. సో దాని విధంగా ప్రత్యేక దృష్టి పెట్టండి దయచేసి. చెట్లు ఎక్కువ వేయాలి, మనం కొద్దిగా ఫాస్ట్గా రైజ్ అయ్యి చెట్లు వేయాలి. చెట్లు ఖచ్చితంగా వేయాలి. మనం ఇంత క్యాంపస్లో చెట్లు లేకుండా ఉండకపోవడం అనేది కొద్దిగా బాగాలేదు. ఇది మీ ఇంటిని ఎంత క్లీన్గా పెట్టుకుంటారో ఈ స్కూల్లో కూడా అంతే క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. క్లీన్గా పెట్టుకోవడం, బాధ్యతతో ఉండడం అనేది ఒకరు చెప్తే రాదు, ఒకరు ఉండి చేసేది కాదు. ఇది మనందరికీ బాధ్యత ఉండాలి. స్కౌట్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. స్కూల్ ప్రెమిసెస్ని నీట్గా పెట్టుకొని ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు సపోర్ట్గా బాగా ఎక్సెల్ అయ్యే పిల్లలు కింద రేంజ్లో ఉంటే వాళ్ళని సహాయం చేయడం, వాళ్ళ పైకి తీసుకురావడం. అలాగే ఇప్పుడు కొత్తగా ఎంతో నేర్చుకునేది ఉంది. కేవలం ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి స్పెండ్ చేయకుండా కొంత టైం కనీసం 30 to 40% టైం రోజులో మీరు స్పెండ్ చేసే టైంలో దాంట్లో కానీ స్పెండ్ చేస్తే ఎంతైనా నేర్చుకోవచ్చు. మీరు పలానా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాట్ జీపీటీ చూసే ఉంటారు మీరు. చాట్ జీపీటీ ఏ టూల్ ఉంది మీకు. చాట్ జీపీటీలో మీకు కానీ టైప్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి, స్లైడ్స్ వస్తాయి, రకరకాల టెక్నాలజీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆ రోజున మేము హై స్కూల్లో మేము చదువుకునేటప్పుడు కేవలం బుక్ అంతే, ఫోన్లు ఏమి లేవు. ఫోన్లు అనేది అసలు లేదు, అప్పట్లో లేవు, ఫోన్లు అనేవి లేవు. కేవలం బుక్స్ కొనుక్కొని బుక్స్లో చదువుకున్న తప్పితే మాకు వేరే అందుబాటులో లేని పరిస్థితి. ఏదైనా కొత్త సబ్జెక్ట్ గురించి బుక్ కావాలంటే మళ్ళీ మనం హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి అన్న తెప్పించుకోవాల్సిన పరిస్థితి. సో అందుకని మీకున్న ఫెసిలిటీస్, మీకున్న రిసోర్సెస్ని చక్కగా యూజ్ చేసుకోండి. ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్కి యూ హ్యావ్ టు లీవ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ఓన్. అమ్మ రేపు పొద్దున పేరెంట్స్ పెళ్లి చేసి బయటికి పంపించేస్తారు, హస్బెండ్ మీద డిపెండ్ అవుదాము లేకపోతే ఇంకోరి మీద డిపెండ్ అయ్యి ఉంటాం అంటే ఆ పరిస్థితి ఉండదు. పొద్దున గవర్నమెంట్ స్కూల్స్లో నాకు సీట్ కావాలి అని చెప్పి రికమెండేషన్ లెటర్తో నా దగ్గరికి రావాలి, మీ దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి రావాలి, లేకపోతే ప్రజాప్రతినిధుల దగ్గరికి పోవాలనే పరిస్థితి తీసుకురావాలని మన గౌరవ యువనేత లోకేష్ బాబు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన స్కూల్ యూనిఫామ్స్ క్లాత్ కూడా స్వయంగా టెస్ట్ చేసి స్వయంగా చూసి
క్లాత్ సెలెక్ట్ చేసిన పరిస్థితి. మీకు ఇచ్చిన స్కూల్ బ్యాగ్లో కూడా ఏమేమి మెటీరియల్ ఉండాలి మీరు చూసుంటారు. స్కూల్ బ్యాగ్స్లో బుక్స్లో ఇంతకుముందు రాజకీయ నాయకుల బొమ్మలు ఉండేది. ఒక 6-7 పేజీలు రాజకీయ నాయకుల బొమ్మలు ఏదో ఒకటి అంతా రాసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాకుండా వేరేదంతా రాసి ఇచ్చేవాడు. ఆ 5-6 పేజీలు సేవ్ చేసిన దానివల్ల ప్రింటింగ్ కాస్ట్ కూడా తగ్గింది. ఆ కాస్ట్ను కూడా దీంట్లో బడ్జెట్ తగ్గిలో యూజ్ చేసుకొని దాన్ని కూడా సేవింగ్స్ చేసే పరిస్థితి లోకేష్ బాబు గారు ఆలోచన చేశారు. ఈరోజు మీరు యూనిఫామ్స్ చూసుంటారు ఎంత క్వాలిటీ ఉన్నాయనేది, క్లాత్ కానీ అది కానీ అవన్నీ కూడా వారి దగ్గర నుండి చూసే పరిస్థితి. అలాగే మన స్కూల్కి రోడ్డు అడిగారు, సీసీ రోడ్డు అడిగారు, అది వేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ప్రహరీ కూడా ఎక్స్టెన్షన్ కూడా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. వెనకాల 11 kV లైను దాన్ని షిఫ్ట్ చేయాలి, వెనక షిఫ్ట్ చేయమని చెప్పారు, అది కూడా షిఫ్ట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ మీ బాధ్యత మీరు తీసుకోండి, స్కూల్ని నీట్గా పెట్టుకోండి. మీకు పేరెంట్స్ తర్వాత ఇంట్లో పేరెంట్స్తో సమానమైన అధ్యాపకులకి వాళ్ళు చెప్పేది వినండి, వాళ్ళు చెప్పేది ఫాలో అవ్వండి. డ్రగ్స్ ట్రేడర్ కానీ ఎవరో దాని గురించి మాట్లాడినా మీరు కూడా ఎక్కడైనా కూడా మన స్కూల్ క్యాంపస్లో మీ బాధ్యత, అది మన టీచర్స్ బాధ్యత, పిల్లల బాధ్యత. దయచేసి దాని జోలికి పోమాకండి. గంజా కానీ ఏదైనా కూడా దాని జోలికి పోమాకండి. దానివల్ల ఒక్క పైసా ఉపయోగం లేదు. మీరు కనీసం ఒక్కసారి టచ్ చేసినా కూడా దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మన యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా నాకు తెలిసి హెవీగా ఎక్కడ దొరికే పరిస్థితి లేదు, కానీ అక్కడక్కడ చిన్న దొరుకుతూ ఉన్నాయి. మన సిఐ గారికి ఇద్దరు సిఐ గారికి కానీ అందరు ఎస్ఐలు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్తా ఉన్నాను నేను. ఎక్కడ దొరికినా కూడా కాంప్రమైజ్ లేదు, ఎవరు చెప్పినా కూడా తీసుకెళ్ళి పక్కలో లేదు.